ఏమైంది వదినా అలా బాధపడుతున్నావు? నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. ఏం కాదులే వదినా. పిచ్చిది ఏం చేస్తుందో, ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతుందో. నాని, నాని, పైకొచ్చి పడుకోవచ్చుగా. వద్దులే. పర్వాలేదు నాని. పర్లేదులే, పడుకోను. నాని, మీరు పైకొచ్చి పడుకుంటారా, నన్ను కిందికి రమ్మంటారా? పడుకోను, నాకు నిద్ర వస్తుంది. పైన పడుకోను. నువ్వు కూడా వచ్చి పైన పడుకో. సరే, పైకి పద. అను, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చదువుకోవాలనుంది నాని. అన్నా, సార్ ఉన్నారా? సార్ లేరమ్మా, ఈరోజు కాలేజ్ సెలవు. సార్ ఇంటి దగ్గర ఉంటారు, వెళ్ళమ్మా. సార్, సార్. నమస్తే సార్. సార్ చదువుకుంటుందంట సార్. కాలేజీ టాపర్ రా అమ్మాయి. మా కాలేజీ పరువు తీసి పడేసావు కదరా. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. అను, ఏడవద్దను, నేనున్నాగా. అను, ఏడవద్దను, ఇది తిను. నాకు ఆకలిగా లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అను, అను నిన్నే. అను, నీకు ఆ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్ జాయిన్ చేస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? తిను. నాకొద్దు ప్లీజ్. తింటావా తినవా? నాకు ఆకలిగా లేదు. సరే, నాకు కూడా వద్దులే, వదిలేస్తాను. అన్నా, నేను పెట్టిన కుర్రాడు నాని ఎలా పనిచేస్తున్నాడు? నా దగ్గర ఉన్న కుర్రాళ్ళందరిలో వాడే కత్తిలా పనిచేస్తున్నాడు గంగా.
నన్ను కాలేజ్కి ఎందుకు తీసుకెళ్ళావు? నేను ఎలాగో చదువుకోలేకపోయాను, నిన్నైనా చదివిద్దామని. నువ్వెందుకు చదువుకోలేదు? నా చిన్నప్పుడు నేను అమ్మా నాన్న రామాపురంలో ఉండేవాళ్ళం. డబ్బులు ఇవే. మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మని కొట్టి హింసించేవాడు. రోజు మా అమ్మ కూలి పనికి వెళ్ళి డబ్బులు తెస్తే అవన్నీ లాక్కెళ్ళేవాడు. అలా రోజు మా అమ్మ బాధపడుతూ ఉండేది. బాబు ఆ రోజు నాకు పుట్టినరోజు. అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని నాకు షర్ట్ తెస్తానని వెళ్ళాడు. నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అయ్యా, బాబుకి పుట్టినరోజు కదయ్యా, చొక్కా తెమ్మన్నాను తెచ్చావా? ఏందయ్యా నువ్వు పిల్లోడికి చొక్కా లేకుండా? పుట్టినరోజా? నీకు చొక్కా కావాలా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు తాగడానికి డబ్బులు లేకపోతే నీకు పుట్టినరోజు కావాలా? ఏరా నీకు చొక్కా కావాలా? చొక్కా కావాలా? నా కొడుకా చొక్కా? ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయిన మా నాన్న అక్క ఎంతసేపటికి తిరిగి రాలేదు. తీరా చూస్తే చనిపోయాడని తెలిసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ కూడా దిగులుతో చనిపోయింది.